బ్రో చాప్టర్ 4 అంటే ఇంకా ఈ అంటే చాప్టర్ 4 సంబంధించిన 2 డేస్ క్లాస్ రికార్డింగ్ సెండ్ చేయలేదు. ప్రీవియస్‌గా చెప్పినవి చేశాను. అవి గూడా ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 3 డేస్ రికార్డింగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తాను డ్రైవ్‌లో. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. స్క్రీన్ షేర్ అవుతుందిగా నాది? హలో! యా బ్రో. ఓకే. ఓకే. ఓకే బ్రో. అండ్ షూర్. గైస్ ఈరోజు చాప్టర్ 4లో చెప్పబోయే టాపిక్ వచ్చే లోపల ఫంక్షనల్ డిపెండెన్సీ. ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ అనే టాపిక్ అనేది జాకోబియన్ టాపిక్ వస్తే ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ టాపిక్ వచ్చినట్టే. అంటే ఇక్కడ జాకోబియన్ టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది ఈ యొక్క ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే. అంటే అసలు ఎప్పుడు ఇచ్చిన 2 ఫంక్షన్స్‌ని ఎప్పుడు ఆ 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్‌గా డిపెండెంట్ అయ్యి ఎప్పుడుంటాయి ఆర్ ఫంక్షన్‌గా ఇండిపెండెంట్ అయ్యి ఎప్పుడుంటుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ 2 ఫంక్షన్స్ u and v ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఇఫ్ జాకోబియన్ ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 2 uv అనేవి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే జాకోబియన్ ఆఫ్ uv యొక్క వాల్యూ 0కి ఈక్వల్ అయితే ఆ 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్. అదే ఇఫ్ జాకోబియన్ ఆఫ్ uv ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్లీ దెన్ ఇట్ ఈస్ ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. ఓకేనా? జాకోబియన్ అంటే టూ టూ ఫంక్షన్స్ యొక్క జాకోబియన్ 0కి ఈక్వల్ కాకపోతే అప్పుడు అది ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. అర్థమైందిగా? అంటే ఎప్పుడు 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అవుతాయి అండ్ ఎప్పుడు 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ అవుతాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి ప్రీవియస్‌గా అడిగిన ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ ఇక్కడ టూ టూ ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వీటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్స్ అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొంచెం అంటే అక్కడ ఏది కామన్ తీయాలి అని కన్ఫ్యూజ్గా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కటి కామన్ తీయాలి ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి జాకోబియన్ ఆఫ్ యూ కామా వి కనుక్కోవటం అక్కడ వరకు ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది. కాకపోతే వాటి మధ్య రిలేషన్ ఫైండ్ చేయమన్నప్పుడు క్వశ్చన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్. Determine the following function of functionally dependent. If so, find the relations between them. U is equal to x by v is equal to x plus 5 by x minus 5. అంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. u and v అనేవి 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఈ 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఈ 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్స్‌ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. ఎప్పుడు 2 ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అవుతాయి? ఇఫ్ జాకోబియన్ ఆఫ్ u, v ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సో ఇట్ ఈస్ ఫంక్షనల్లీ dependent, otherwise it is functionally independent. If the given 2 functions are functionally dependent, then we have to find the relation between the 2 functions. Okay, given function ఏంటిది? u is equal to x by y, v is equal to x plus 5 by x minus 5. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 2 functions కి జాకోబియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. జాకోబియన్ అంటే ఏంటి? రో ఆఫ్ u, v బై రో ఆఫ్ x, y is equal to ux, uy, vx, vy. ఓకే. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రో u బై రో x is equal to ఇక్కడ మనకి u వాల్యూ ఎంత ఇచ్చారు? x బై y ఇచ్చారు. ఈ x బై y కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేసినప్పుడు 1 బై y అనేది కాన్స్టెంట్. xకి చేస్తే ఎంత అవుతుంది? దాని వాల్యూ x చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. 1 బై y ఇంటూ 1 1 బై y అంటే ఇక్కడ మనకి ux యొక్క వాల్యూ 1 బై y. ఓకేనా? అలానే ఇప్పుడు
uy యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. uy యొక్క వాల్యూ ఫైండ్ ఈ x బై వైకి అంటే uy అంటే ఏంటి, ఈ x బై వైకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. వైతో చేసినప్పుడు x అనేది కొంచెం అప్పుడు ఎంత ఉంటుంది, 1/y ఉంటుంది. ఈ 1/yకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఏమవుతుంది, -1/y². అప్పుడు ఏమవుతుంది, -x/y². ఓకే, ఇక్కడ మనకి ux యొక్క వాల్యూ 1/y వచ్చింది, uy యొక్క వాల్యూ -x/y² వచ్చింది. అలాగే ఇప్పుడు మనం vx vy యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. vx యొక్క వాల్యూ అంటే ఎంత, ఇక్కడ మనకి v వాల్యూ ఎంత, x + y/x - y. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో ఫైండ్ అవుట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ x + y/x - y ఇది ఏ ఫామ్ లో ఉంది, మనకి u/v ఫామ్ లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే d/dx ఆఫ్ u/v కి ఏంటి ఫార్ములా, v ఇంటూ du/dx. ముందు ఈ u కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తాం, మైనస్ u ఇంటూ dv/dx. ఈ ఏదైతే కింద ఉన్న v కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తాం బై v². దాని ప్రకారం v అంటే ఎంత, x - y ఇంటూ du/dx. అంటే ఈ పైన x + y కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేసినప్పుడు x చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది, y చేస్తే 0 అవుతుంది. 1 + 0 అంటే ఎంత, 1, మైనస్ u అంటే x + y ఇంటూ dv/dx. అంటే ఈ x - y చేసినప్పుడు x చేస్తే ఎంత, 1 అవుతుంది, -y చేస్తే 0 అవుతుంది, బై v² అంటే x - y². ఓకే, ఇప్పుడు దీని ప్రకారం x - y minus x minus 5/x minus 5 whole square plus x minus 5 plus x minus x క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంది, -5 అంటే -2y/x minus 5 whole square. అంటే ఇక్కడ మనకి vx యొక్క వాల్యూ ఎంత వచ్చింది, -2y/x minus 5 whole square. అలాగే ఇప్పుడు మనం vy అనేది ఫైండ్ అవుట్ చేయాలి. vy అంటే ఏంటి, ఈ x + 5/x - 5 ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేస్తాం. y తో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సేమ్ u/v ఫార్ములా అప్లై చేస్తాం. u/v ఫార్ములా అప్లై చేస్తే v అంటే x - v ఇంటూ ఈ x + 5 కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేసినప్పుడు x ఫైండ్ అవుట్ చేస్తే 0, y కి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది, 1, 0 + 1 1, కాబట్టి 1 మైనస్ మైనస్ u ఇంటూ dv/dx. కాబట్టి u అంటే ఎంత, x + y ఇంటూ dv/dx అంటే x - 5. x - 5 కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేసినప్పుడు x కి చేస్తే 0, -5 కి చేస్తే -1. దీని ప్రకారం బై v² అంటే x - 5 whole square. దీని ప్రకారం x - 5 plus x plus 5/x - 5 whole square. ఇక్కడ మీరు చూసినట్టయితే -y + y క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఎంత ఉంటుంది, 2x/x - 5 whole square. ఓకే, ఇక్కడ ఓకే, ఇందులో అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ux యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, uy యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, vx యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, vy యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఈ ఫైండ్ అవుట్ చేసిన అన్ని వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈ ఫైండ్ అవుట్ చేసిన అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఓకే, ఇక్కడ మనకి ux యొక్క వాల్యూ ఎంత, 1/y. ఇక్కడ మీరు ux యొక్క వాల్యూ 1/y, అలానే uy యొక్క వాల్యూ -x/y², vx యొక్క వాల్యూ -2y/x - y whole square. vy యొక్క వాల్యూ 2x/x - y whole square. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x/y ఇంటూ x - y whole square మైనస్ ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా ప్రకారం మైనస్ రాస్తాం. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్లస్ ఇంటూ ఫార్ములా ప్రకారం మైనస్ రాస్తాం కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, ఇక్కడ 2y ఇంటూ ఎక్స్ 2xy బై వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్. దీని ప్రకారం ఇక్కడ ఈ 2xyలో ఈ న్యూమరేటర్లో ఉన్న y డినామినేటర్లో ఉన్న y స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2xy y ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2xy y ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 2x y ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2x y ఇంటూ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. అంటే therefore జాకోబియన్ ఆఫ్ u, v బై x, y is equal to 0. ఓకే, ఇప్పుడు జాకోబియన్ ఇక్కడ టూ ఫంక్షన్స్ యొక్క జాకోబియన్ 0 అయితే అప్పుడు ఏమవుతుంది, అవి ఫంక్షనల్లీ డిపెండెంట్. ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గైస్ ఇక్కడ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలాగా ఉండేది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇక్కడ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నేనేం తీసుకున్నానంటే v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 5. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, పైన న్యూమరేటర్లో పైన ఎక్స్ ప్లస్ 5లో వైని కామన్ తీస్తే x5 బై ప్లస్ 1, అలానే డినామినేటర్ ఎక్స్ మైనస్ 5లో వైని కామన్ తీస్తే x5 బై మైనస్ 1. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చిన ఫంక్షన్ u వాల్యూ ఎంత x5 కాబట్టి ఇక్కడ రిలేషన్లో స్టార్టింగ్ v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 5. ఇందులో ఏం చేశాను, పైన న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ 5లో వైని కామన్ తీసాను, అలానే ఎక్స్ మైనస్ 5లో డినామినేటర్లో ఎక్స్ మైనస్ 5లో ఇందులో కూడా వైని కామన్ తీసాను. వైని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే పైన ఎంత ఉంటుంది, x5 y ప్లస్ 1 బై x5 బై మైనస్ 1. ఇక్కడ x5 అంటే x5 y అంటే ఎంత, ఈ x5 y ఈజ్ ఈక్వల్ టు u కాబట్టి దాని బదులు u అనేది రాస్తాను, అప్పుడు u ప్లస్ 1 బై u మైనస్ 1. అంటే ఇక్కడ రిలేషన్ అంటే ఏదో అంటే ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటిది, రిలేషన్ అంటే ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే ఇంకొక ఫంక్షన్ అంటే ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 5 ఉంది. ఓకే, దీన్ని తీసుకున్నప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ అనేది యూలో రావాలి మనకి. ఓకేనా, ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ మైనస్ 5 తీసుకున్నాం. ఇక్కడ దీన్ని తీసుకున్నప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ అనేది యూలో రావాలి. ఆన్సర్ అనేది యూలో వస్తేనే వాటి మధ్య రిలేషన్ ఉన్నట్టు. అది కూడా రిలేషన్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి ఒక్కొక్క టైప్ ఉంటుంది. అంటే ఇక్కడ రిలేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టూ ఫంక్షన్స్ మధ్య జాకోబియన్ ఒక 0 ఉంటే అప్పుడు వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక ఫంక్షన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది ఇంకొక ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది ఉండాలి. అలాగనుకుంటే వాటి మధ్య రిలేషన్ అనేది ఉన్నట్టు. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 1 బై u మైనస్ 1. అర్థమైంది ఇది, అందరికీ జాకోబియన్ వరకు అర్థమై ఉంటుంది. కాకపోతే ఇక్కడ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇది కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఇది ఎట్లానే ఉంటుంది. కాకపోతే ఒకసారి చూసుకోండి ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇట్లా ఒక్కో క్వశ్చన్కి ఒక్కో టైప్ ఉంటుంది. జాకోబియన్ వరకు అయితే అన్ని క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే రిలేషన్ అనేది ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది ఇది ఎగ్జాంపుల్ 1 అందరికీ. రెస్పాండ్ అవ్వండి, అర్థమైందో లేదా అని నాకు తెలియాలి కదా. అర్థమైతే హ్యాండ్ రైస్ చేయండి అందరూ. ఓకే,
ఎగ్జాంపుల్ 2 చూడండి. ప్రూవ్ దట్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్, v ఈజ్ ఈక్వల్ టు 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఇఫ్ సో ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇక్కడ టూ ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితేనే వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టూ టూ ఫంక్షన్స్ ఎప్పుడు ఫంక్షనల్ డిపెండెంట్ అవుతాయి? జాకోబియన్ ఆఫ్ u, v is equal to 0 అయితే the two functions are functionally dependent. If if two functions are functionally dependent, then we have to find the relationship between the two functions. Okay, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే జాకోబియన్ అంటే రో ఆఫ్ u, v బై రో ఆఫ్ x, v is equal to ux, uy, vx, vx. అంటే ఇక్కడ మనకి u యొక్క వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలానే v యొక్క వాల్యూ ఎంత? 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం రో u బై రో x అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే యూని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఏ ఫామ్ లో ఉంది? u బై v ఫామ్ లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా? v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్. దీని ప్రకారం ఇక్కడ మనకి v యొక్క వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ du బై dx. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తాం. ఈ ఎక్స్ స్క్వేర్ కి చేస్తే 2x, అలానే ఈ మైనస్ వై స్క్వేర్ కి చేస్తే 0 అయిపోతుంది. 2x మైనస్ 0 అంటే 2x మైనస్ u అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ dv బై dx. ఓకే, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, అలానే వై స్క్వేర్ చేస్తే 0, 2x ప్లస్ 0 2x బై బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దీని ప్రకారం 2x అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో 2x ఇందులో 2x కామన్గా ఉంది కాబట్టి ఇందులో 2x అనేది కామన్ తీసాం. కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? 2x ఇంటూ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, అంటే 2x ఇంటూ 2y స్క్వేర్ ఏమవుతుంది? 4x వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 4x వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు అలానే రో వి బై రో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే v యొక్క వాల్యూ ఎంత? 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇది కూడా మళ్ళీ u బై v ఫామ్ లో ఉంది. దీనికి కూడా పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. ఎక్స్ తో చేసినప్పుడు ఫార్ములా ప్రకారం v ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ 2xyకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు ఈ 2xyలో 2y అనేది కాన్స్టెంట్. ఎక్స్ కి ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 2y ఇంటూ 1 2y కాబట్టి ఇక్కడ 2y అనేది రాస్తాం. మైనస్ u అంటే 2xy ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కి ఫైండ్ అవుట్ చేస్తే 2x, అలానే వై స్క్వేర్ కి ఫైండ్ అవుట్ చేస్తే 0, 2x ప్లస్ 0 అంటే 0 బై బై వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దీని ప్రకారం ఇక్కడ న్యూమరేటర్లో మళ్ళీ మీరు చూసినట్టయితే 2y అనేది కామన్ ఉంది కాబట్టి 2yని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దీని ప్రకారం 2y ఇంటూ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఏదైతే మైనస్ ఉందో
ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైతే మైనస్ ఉందో దాన్ని కూడా దాన్ని కూడా కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ వై స్క్వేర్కి మైనస్ అనేది వస్తుంది. ఓకే, దాన్ని కూడా కామన్ తీస్తే వై స్క్వేర్కి మైనస్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, -2y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఇక్కడ మనకి రో వి బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, -2y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా. అలానే ఇప్పుడు మనం రో యూ బై రో వై యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రో యూ బై రో వై యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మళ్ళీ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది యూ బై వి ఫామ్లో ఉంది. ఓకే, దీనికి ఏంటి ఫార్ములా, వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 0, మైనస్ వై స్క్వేర్ చేస్తే -2y అవుతుంది. మైనస్ అలానే యూ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివి బై డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు వైతో చేసినప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. అలానే వై స్క్వేర్ చేస్తే 2y అవుతుంది. కాబట్టి 2y అనేది రాస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే -2y అనేది కామన్ ఉంది కాబట్టి ఆ -2yని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ -2y ఇంటూ 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే -2y ఇంటూ 2x స్క్వేర్ ఏమవుతుంది, -4x స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, -4x స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, అలానే ఇప్పుడు మనం రో వి బై రో వై అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వి యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది కూడా మళ్ళీ మనకి యూ బై వి ఫామ్లో ఉంది. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం వి అంటే వి ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డియూ బై డిఎక్స్. ఈ 2xyకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు 2x అనేది కాన్స్టెంట్, వైకి ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 2x ఇంటూ 1 2x కాబట్టి 2x అనేది రాస్తుంది. మైనస్ యూ అంటే 2xy ఇంటూ డివి బై డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 0, వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 2y కాబట్టి 2y. అండ్ ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 2xy ఇంటూ 2y మైనస్ 4xy స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇక్కడ 2x అనేది కామన్ ఉంది. ఇందులో 2x తీయచ్చు, ఇందులో 2x కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2x కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఇది ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీనికి ఏంటి ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి ఓకే, అంటే ఇక్కడ ఆ ఫార్ములా కాదు, నార్మల్గానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది, వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే ఎంత, వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కాబట్టి మైనస్ వై స్క్వేర్ రాసాం. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇందులో మనకు కావాల్సిన యూఎక్స్ యూవై విఎక్స్ వివై ఈ 4 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ 4 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఎంత వచ్చినాయి, ఇక్కడ పైన ఫైండ్ అవుట్ చేసిన యూఎక్స్ యూవై విఎక్స్ వివై ఈ 4 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాము. ఓకేనా, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు 4xy స్క్వేర్ ఇంటూ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమవుతుంది, 8x స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ 4 అవుతుంది. మైనస్ అంటే ఇక్కడ
ఇక్కడ ఫార్ములా ప్రకారం మైనస్ అనేది రాస్తాం. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫార్ములా ప్రకారం ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 4x² ఇంటూ 2y ఏమవుతుంది? 8x² ఇంటూ x² మైనస్ y². అండ్ గైస్ ఇక్కడ x² ప్లస్ y² హోల్ స్క్వేర్, x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఏమవుతుంది? x² ప్లస్ y² హోల్ పవర్ 4. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే 8x² ఇంటూ x² మైనస్ y² బై x² ప్లస్ y² హోల్ పవర్ 4 మైనస్ 8x² ఇంటూ x² మైనస్ y² బై x² ప్లస్ y² హోల్ పవర్ 4 0 అవుతుంది. దేర్ఫోర్ u, v ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఓకే, జాకోబియన్ ఆఫ్ u, u అండ్ v వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఈ 2 అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్. ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే వాటి మధ్య రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే ప్రీవియస్గానే చెప్పాను మీకు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాగ్ ఉంటుంది రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం. కాకపోతే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. జాకోబియన్ వరకు ఈజీగా ఉంటుంది. ఈ రిలేషన్ పార్ట్ అనేది కొంచెం ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో లాగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. అంటే ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా దీనికి రిలేషన్ అనేది ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక్కో టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దీనికి రిలేషన్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేను రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం u² ప్లస్ v² తీసుకున్నాను. ఓకేనా? రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం u² ప్లస్ v² తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి u² అంటే x² మైనస్ y² హోల్ స్క్వేర్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ప్లస్ v² అంటే 2xy హోల్ స్క్వేర్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. అందుకే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ x² మైనస్ y² హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² మైనస్ 2ab. దాని ప్రకారం x² హోల్ స్క్వేర్ ప్లస్ y² హోల్ స్క్వేర్ మైనస్ 2x² y² ప్లస్ ఇక్కడ 2xy హోల్ స్క్వేర్ అంటే 4x² y² బై అందుకే ఇక్కడ x² ప్లస్ y² ఉంది కాబట్టి x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఈ మైనస్ 2x² y² ప్లస్ 4x² y² ఏమవుతుంది? ప్లస్ 2x² y². దీని ప్రకారం మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది? x² హోల్ స్క్వేర్ ప్లస్ y² హోల్ స్క్వేర్ ప్లస్ 2x² y² ఏ ఫామ్లో ఉంది? x² ప్లస్ y² ప్లస్ ఇది ఏ ఫామ్లో ఉంది? a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 1 ఉంటుంది. దేర్ఫోర్ u² ప్లస్ v² ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఒక్కొక్క ప్రాబ్లంకి రిలేషన్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వీటికి రిలేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లానే ఇందాక చెప్పిన ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాటికి రిలేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. అనేసి ఇది ఎగ్జాంపుల్ 2 అర్థమైందా అందరికి? ఇప్పుడు u ప్లస్ v తీసుకొని కూడా చేయొచ్చా? రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లానే చేయొచ్చు. u² ప్లస్ v² కాకుండా u ప్లస్ v అని అట్లయినా ట్రై చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ జాకోబియన్ ఆఫ్ 2 u, v అవి కనుక్కోవటం వరకు అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇట్లా ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్ ఉంది కదా, ఇది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా? ఎట్లయినా కనుక్కోవచ్చు. అర్థమైందా? ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ 3 చూడండి. షో దట్ ది ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ yz ప్లస్ zx, v ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z², w ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అండ్ ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకేనా? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. ఈ టూ అంటే ఇక్కడ
ఇక్కడ UVW అంటే 3 ఫంక్షన్స్ వచ్చాయి. ఈ 3 ఫంక్షన్స్ అనేవి జాకోబియన్ ఆఫ్ u, v, w ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ఫంక్షనల్లీ డిపెండెంట్. ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫంక్షనల్లీ డిపెండెంట్ కాకపోతే వాటి మధ్య రిలేషన్ అనేది అవసరం లేదు. అలానే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ 2 అంటే ఈ ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్లో కూడా ఈ జాకోబియన్ ఆఫ్ u, v అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 0 అయితే ఫంక్షనల్లీ డిపెండెంట్, 0 కాకపోతే ఫంక్షనల్లీ ఇండిపెండెంట్. ఒకవేళ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే రో ఆఫ్ u, v, w బై రో ఆఫ్ x, y, z అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ux, uy, uz, vx, vy, vz, wx, wy, wz. అంటే ముందు నేను ux, uy, uz కనుక్కుంటాను. అంటే ఇక్కడ మనకి u వాల్యూ ఎంత? xy ప్లస్ yz ప్లస్ z. xతో ఫైండ్ అవుట్ చేసినప్పుడు y అనేది కాన్స్టెంట్, అప్పుడు x ఉంటుంది కాబట్టి xకి ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. y ఇంటూ 1 y అవుతుంది. ప్లస్ ఇక్కడ ఈ yzకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది yz అనేది కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ 0 అవుతుంది. ప్లస్ zxలో z అనేది కాన్స్టెంట్, xకి ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి y ప్లస్ z అంటే ux యొక్క వాల్యూ ఎంత? y ప్లస్ z. ఇప్పుడు మనం uy యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. uy యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు x అనేది కాన్స్టెంట్, yకి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత దాని యొక్క వాల్యూ? yకి ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. x ఇంటూ 1 x ప్లస్ ఈ yzకి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు z అనేది కాన్స్టెంట్, yకి ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుంది? 1 అవుతుంది. y ఇంటూ 1 y ప్లస్ zxలో yకి ఫైండ్ అవుట్ చేసినప్పుడు zx అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే ఇక్కడ uy యొక్క వాల్యూ ఎంత? x ప్లస్ z. ఇప్పుడు మనం ux కనుక్కున్నాం, uy కనుక్కున్నాం, uz అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. uzకి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు xy అనేది కాన్స్టెంట్ 0 అవుతుంది. ఓకే, అలానే yzకి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు y అనేది కాన్స్టెంట్, zకి ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. y ఇంటూ 1 y ప్లస్ zxలో zxలో x అనేది కాన్స్టెంట్, zకి ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. x ఇంటూ 1 అంటే ఇక్కడ uz వాల్యూ y ప్లస్ x, ux y, ఇక్కడ మనకి ux, uy, uz ఈ 3 వాల్యూస్ వచ్చినాయి. అలానే ఇప్పుడు మనం vx, vy, vz, wx, wy, wz అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను vx కనుక్కుంటున్నాను. ఇక్కడ మనకి v యొక్క వాల్యూ ఎంత? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే 2x అవుతుంది, y స్క్వేర్ చేస్తే 0 అవుతుంది, z స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. అంటే vx యొక్క వాల్యూ ఎంత? 2x. అలానే ఇప్పుడు మనం vy కనుక్కుంటాం. vy కనుక్కున్నప్పుడు x స్క్వేర్ చేస్తే 0 అవుతుంది, y స్క్వేర్ చేస్తే 2y అవుతుంది, z స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ vy యొక్క వాల్యూ ఎంత? 2y. అలానే ఇప్పుడు మనం vz ఫైండ్ అవుట్ చేస్తాం. vz ఫైండ్ అవుట్ చేసినప్పుడు x స్క్వేర్ కనుక్కుంటే 0, y స్క్వేర్ కనుక్కుంటే 0, కాకపోతే z స్క్వేర్ కనుక్కుంటే ఎంత అవుతుంది? z స్క్వేర్ కనుక్కుంటే 2z అవుతుంది. అంటే ఇక్కడ మనకి vz యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2z అవుతుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు మనం wx, wy, wz అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి w యొక్క వాల్యూ ఎంత? x ప్లస్ y ప్లస్ z. ఓకేనా, ఇక్కడ xకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. yకి చేస్తే 0, zకి చేస్తే 0. అంటే ఇక్కడ మనకి wx యొక్క వాల్యూ ఎంత? 1. అలానే ఇప్పుడు wy ఫైండ్ అవుట్ చేసినప్పుడు xకి చేస్తే 0, yకి చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది, zకి చేస్తే 0. అంటే ఇక్కడ wy యొక్క వాల్యూ ఎంత? 1. అలాగే ఇప్పుడు మనం wz అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. wzకి ఫైండ్ అవుట్ చేసినప్పుడు xకి చేస్తే 0, yకి చేస్తే 0, zకి చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి wz యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రీవియస్గా మనం ఫైండ్ అవుట్ చేసిన
ux uy uz vx vy vz wx wy wz ఈ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ప్లస్ మైనస్ ప్లస్గా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ రోని ఈ కాలమ్ని ఈ కాలమ్ని యూజ్ చేయము. ఓకే, అప్పుడు ఈ 4 వాల్యూస్ని తీసుకుంటాము. ఈ 4 వాల్యూస్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 4 వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు y ప్లస్ z ఇంటూ 2y మైనస్ 2z మైనస్ ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ జెడ్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ రోని ఈ కాలమ్ని కన్సిడర్ చేయము. అప్పుడు ఈ టూ వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x మైనస్ 2z ప్లస్ ఈ y ప్లస్ ఎక్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ కాలమ్ని ఈ రోని కన్సిడర్ చేయము. ఓన్లీ ఈ 4 వాల్యూస్ని కన్సిడర్ చేస్తే 2x మైనస్ 2y. ఓకే, ఇప్పుడు ఈ y ప్లస్ జెడ్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే 2y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2yz మైనస్ 2yz మైనస్ 2z స్క్వేర్. అలానే ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ జెడ్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2xz ప్లస్ 2xz అలానే ప్లస్ 2z స్క్వేర్. అలానే ఇప్పుడు ఈ y ప్లస్ ఎక్స్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకి 2xy ప్లస్ 2xy మైనస్ 2xy. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 2x ఇంటూ y 2xy 2y మైనస్ 2y ఇంటూ y మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 2x2. ఓకే, ఇక్కడ అన్ని క్యాన్సిలేషన్ అవుతాయి కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిన తర్వాత ఎంత ఉంటుంది, జాకోబియన్ ఆఫ్ u కామా v కామా w యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి దేర్ఫర్ ఇట్ ఈస్ ఫంక్షనల్లీ డిపెండెంట్. ఫంక్షనల్లీ డిపెండెంట్ అయితే ఒక్కోసారి ఇక్కడ వరకే అడుగుతారు క్వశ్చన్, ఒక్కోసారి ఎట్లా అవి ఫంక్షనల్ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, ఒక్కోసారి ఒక్కోలాగా అడుగుతాడు. మ్యాక్సిమం అవి ఫంక్షనల్ డిపెండెంట్ అయితే వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షనల్ డిపెండెంట్ అంటే వీటి మధ్య రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, u ఉంది, v ఉంది, w ఉంది. ఓకే, ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నా అంటే వీటి మధ్య రిలేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే ఇక్కడ 3 ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు రిలేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడండి. ఇక్కడ u అనే ఒక ఫంక్షన్, v అనే ఒక ఫంక్షన్, w అనే ఫంక్షన్, ఇలా 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే w స్క్వేర్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటే దాన్ని సాల్వ్ చేసినప్పుడు రిమైనింగ్ 2 ఫంక్షన్ వాల్యూస్ రావాలి. ఓకేనా, ఇక్కడ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తే అది వాటి మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, u ఒకటి, v ఒకటి, w ఒకటి. ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నాను, నేను wని కన్సిడర్ చేస్తున్నాను. అది కూడా ఎలా తీసుకుంటాను, w స్క్వేర్ తీసుకుంటాను. అంటే ఇక్కడ w స్క్వేర్ అంటే ఏంటి, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. దీనికి ఏంటి, ఇది ఎలా ఉంది, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. దీనికి ఏంటి ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. దాని ప్రకారం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. అండ్ ఇందులో 2xy 2yz 2zxలో 2ని కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ z స్క్వేర్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, v. అలానే ఎక్స్ ప్లస్ xy ప్లస్ వై ప్లస్ zx దీని యొక్క వాల్యూ ఎంత, u. అంటే w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ 2. ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటే రిమైనింగ్ 2 ఫంక్షన్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ దేర్ఫర్ w స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ 2u ఈజ్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ u, v అండ్ w. అర్థమైంది ఇది.
ఇది అర్థమైతే ఇందులోనే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకేనా? అర్థమైందా? అది అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే ఓకే. అండ్ గైస్, ఇందులోనే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉన్నాయి, u అండ్ v. ఈ టూ ఫంక్షన్స్ అనేవి, if Jacobian of u comma v is equal to 0, then it is functionally dependent. If two functions are functionally dependent, we have to find the relationship between the two functions. So here in this example, I have considered u is equal to x into root of 1 minus y square plus y into root of 1 minus x square. అలానే ఓకే, ఇక్కడ మనకి u వాల్యూ x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ y స్క్వేర్ ప్లస్ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. v వాల్యూ ఎంత ఇచ్చాడు? సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం జాకోబీన్ u కామా v కనుక్కోవాలి. దానికి ఏంటి ఫార్ములా? ux uy vx vy. ఈ ఫోర్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫోర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏంటి? ux, u యొక్క వాల్యూ ఎంత? x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్లో రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? ఎక్స్ ఉంటుంది. ఎక్స్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత? ఎక్స్ చేస్తే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ 1 అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. ఇక్కడ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లో y అనేది కాన్స్టెంట్, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్. ఈ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది? రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. దీనికి ఏం ఫార్ములా? 1/2 రూట్ ఎక్స్. కాబట్టి 1/2 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు 1 చేస్తే 0, మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే మైనస్ 2x. ఇక్కడ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? మైనస్ వైఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే యూఎక్స్ వాల్యూ అనేది రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ వైఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలానే ఇప్పుడు మనం యూవై ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ రాస్తాం. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఎట్లా ట్రీట్ చేస్తాం? వైగా ట్రీట్ చేస్తాం. రూట్ 5 అంటే 1/2 రూట్ 5. అలానే ఇప్పుడు మనం 1 మైనస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1కి చేస్తే 0, మైనస్ వై స్క్వేర్ చేస్తే మైనస్ 2y. ఇక్కడ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయితే మైనస్ xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్లో రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్. వైకి ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ యూవై యొక్క వాల్యూ ఎంత? మైనస్ xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలానే ఇప్పుడు మనం vx ux uy కనుక్కున్నాం. అలానే ఇప్పుడు మనం vx vy ని ఫైండ్ అవుట్ చేస్తాం. v యొక్క వాల్యూ ఎంత? సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y. సైన్ ఇన్వర్స్ x అంటే ఫార్మ్ ఏంటి? 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ y అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే vx యొక్క వాల్యూ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలానే మనం ఇప్పుడు vy యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికి ఏంటి? దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు సైన్ ఇన్వర్స్ x చేస్తే 0, సైన్ ఇన్వర్స్ y చేస్తే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. అంటే ఇక్కడ మనకి vy యొక్క వాల్యూ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం ux uy vx vy ఈ 4 వాల్యూస్ రాయాలి. ఈ 4 వాల్యూస్ అనేవి రాసాం. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయనప్పుడు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ
ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు రూట్ ఆఫ్ ఓకే, ఈ రూట్ ఆఫ్ దీన్ని ఈ టూ వాల్యూస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్ మైనస్ xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్. అలానే ఇక్కడ ఫార్ములా ప్రకారం ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు. ఇట్లా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అప్పుడు ఫార్ములా ప్రకారం మైనస్ అనేది రాస్తాం. కాకపోతే ఇక్కడ ఇంకొక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఎంత ఉన్నది, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అలానే రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి ప్లస్ 1 మైనస్ 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇక్కడ ప్లస్ అని రాశాను, ఇక్కడ ప్లస్ కాదు మైనస్ రాసుకోవాలి. ఓకేనా, ప్లస్ కాదు మైనస్ రాసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే మైనస్ xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్ xy బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్. ఇది మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ జాకోబియన్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ 2 వాల్యూ 0 అయితే అవి ఫంక్షనల్లీ డిపెండెంట్ అంటే వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను రిలేషన్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేసాను చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అనేది తీసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి, ఫార్ములా ఎక్స్ నార్మల్గా. ఇక్కడ మీరు చూసినట్టయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఎంత వచ్చింది మీకు, గైస్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై. దీన్ని ఎలా రాస్తామంటే సైన్ ఇన్వర్స్ని కామన్ తీస్తాం. ఇక్కడ సైన్ ఇన్వర్స్ని కామన్ తీసుకున్నప్పుడు xy ఉంటుంది కదా, ఈ xyని ఎలా రాస్తామంటే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్లో యూవైని ఫైండ్ అవుట్ చేసినప్పుడు u యొక్క వాల్యూ ఏదైతే ఉందో x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 స్క్వేర్ ప్లస్ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది రాస్తాము. xy బదులు x ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ y ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎట్లా అంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ అనేది రూటుల్లో సైన్లో ఉన్నప్పుడు ఇట్లా వాటి మధ్య రిలేషన్ అనేది ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇట్లా సైన్ ఇన్వర్స్ని కామన్ తీస్తాం, ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని యొక్క వాల్యూ ఎంత, u. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్. అంటే ఒక ఫంక్షన్ని తీసుకొని సాల్వ్ చేసి ఇంకొక ఫంక్షన్ వచ్చింది కాబట్టి దేర్ఫర్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ రిలేషన్ బిట్వీన్ u అండ్ v. అర్థమైందా, అంటే నాకు తెలిసి జాకోబియన్ అయితే అర్థమై ఉంది. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉండేది. కాకపోతే 3 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ ఆ 2 ఫంక్షన్లో కూడా రూటుల్లో సైన్లు ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క ఫంక్షనల్ డిపెండెన్సీ అనే టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇంకేస్ అర్థమైందా, అందరికీ?
ఓకే. ఓకే. అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ గైస్ ఇంక ఇంతటితో స్టాప్ చేసేస్తున్నా. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు.